Hi, this is Dr. Swapna. Today, in this session, I'm going to explain about epistasis, which comes under the paper title Cytology, Genetics and Evolution, Unit 3. So, before coming to epistasis, first of all, you have to know what is allelic gene and non-allelic gene. అసలు అల్లెలిక్ జీన్ అంటే ఏంటి, నాన్ అల్లెలిక్ జీన్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. సో జీనిక్ ఇంటరాక్షన్ అనేది రెండు రకాలు ఉన్నాయి. జీనిక్ ఇంటరాక్షన్ ఇస్ ఆఫ్ టూ టైప్స్. ఏంటి అసలు ఇంటరాక్షన్ ఆఫ్ జీన్స్ అంటే ఏంటి, జీనిక్ ఇంటరాక్షన్ అంటే ఏంటి అంటే the expression of a single character by the interaction of more than one pair of genes is called genic interaction or interaction of genes. అంటే సింగిల్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే ఒకటి మోర్ దాన్ వన్ పేర్ ఆఫ్ జీన్స్ ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయన్నమాట. దాన్నే జీనిక్ ఇంటరాక్షన్ అంటారు. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సింగిల్ క్యారెక్టర్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ మోర్ దాన్ వన్ పేర్ ఆఫ్ జీన్స్ కలిసి ఇంటరాక్ట్ అయ్యి ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. దాన్నే ఇంటరాక్షన్ ఆఫ్ జీన్స్ అంటారు, లేదంటే జీనిక్ ఇంటరాక్షన్ అంటారు. ఓకే, ఈ జీనిక్ ఇంటరాక్షన్ రెండు రకాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్. సో కమింగ్ టు ద నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్ అంటే ఇక్కడ ద జీనిక్ ఇంటరాక్షన్ occurring between genes located in different locus of the same chromosome or different chromosomes is known as non-allelic gene interaction. So ఏంటి నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్ అంటే జీన్స్ అనేవి, జీనిక్ ఇంటరాక్షన్ అనేది ఇట్ మే అక్కర్ బిట్వీన్ genes located in different locus of the same chromosome or different chromosome. సో జీన్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉండొచ్చు అంటున్నాడు. ఇట్ మే బీ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ లోకస్ మీన్స్ ప్లేస్, డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద సేమ్ క్రోమోజోమ్. ఒకే క్రోమోజోమ్లో వేరు చోట్ల ప్రజెంట్ అయినటువంటి జీన్స్ మధ్య ఇంటరాక్షన్ అయినా ఉండొచ్చు. ఆర్ ఈ జీన్సే డిఫరెంట్ క్రోమోజోమ్, ఒకే క్రోమోజోమ్లో డిఫరెంట్ ప్లేసెస్ కాకుండా వేరు క్రోమోజోమ్స్లో అయినా సరే ప్రజెంట్ అయినటువంటి జీన్స్ ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. దాన్ని నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? ద జీనిక్ ఇంటరాక్షన్ అక్కరింగ్ బిట్వీన్ జీన్స్ located in different locus of the same chromosome or different chromosomes is known as non-allelic gene interaction. Okay, మరి allelic gene interaction అంటే ఏంటి? The genic interaction between the two alleles of a single locus is known as allelic gene interaction. ఇక్కడ జీనిక్ ఇంటరాక్షన్ అంటే ఏం చెప్తున్నాడు అంటే రెండు అలీల్స్ ఒకే లోకస్లో ఉండేటువంటి రెండు అలీల్స్, ఒకే లోకస్ దగ్గర ఉండేటువంటి రెండు అలీల్స్ కలిసి ఇక్కడ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఎపిస్టాసిస్ అంటే ఏంటో చూద్దాం. ఎపిస్టాసిస్, ఓకే, ఈ ఎపిస్టాసిస్ విచ్ కమ్స్ అండర్ నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్. ఇది దేంట్లోకి వస్తుందమ్మా? ఎపిస్టాసిస్ అనేది నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్లోకి వస్తుందన్నమాట.
whereas complementary factors, supplementary genes, duplicate genes, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి, నాన్ అలీలిక్ జీన్ ఇంట్రాక్షన్లోకి వస్తాయి. వెరాజ్ కంప్లీట్ డామినెన్స్ కానివ్వండి, ఇన్కంప్లీట్ డామినెన్స్ కానివ్వండి, కో డామినెన్స్ కానివ్వండి, ఇట్ ఆల్ కమ్స్ అండర్ అలీలిక్ జీన్ ఇంటరాక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఎపిస్టాసిస్కి వద్దాం. ఎపిస్టాసిస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ one gene by another non-allelic gene. Epistasis is nothing but the prevention of the expression of one gene by another non-allelic gene. అంటే ఒక క్యారెక్టరు ఎక్స్ప్రెస్ అవ్వనివ్వకుండా నాన్ అలిలిక్ జీన్ అనేది దాన్ని ప్రివెంట్ చేసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిస్టాసిస్. ఎపిస్టాసిస్ అంటేనే క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వకుండా నాన్ అలిలిక్ జీన్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ అవ్వనివ్వకుండా చేస్తుంది. దాన్ని ఎపిస్టాసిస్ అంటారు. సో ఎపిస్టాసిస్ మీన్స్ నథింగ్ బట్ స్టాపింగ్ ఆర్ ఇన్హిబిటింగ్. స్టాపింగ్ అండ్ ఆర్ ఇన్హిబిటింగ్ అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. ద ఇన్హిబిటింగ్ జీన్ ఇస్ కాల్డ్ ఎపిస్టాటిక్ జీన్. ఏదైతే ఇన్హిబిట్ చేస్తుందో ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా దాన్ని ఎపిస్టాటిక్ జీన్ అంటారు. ద ఇన్హిబిటింగ్ జీన్ ఈజ్ కాల్డ్ ఎపిస్టాటిక్ జీన్. ద ఇన్హిబిటెడ్ జీన్ ఇస్ కాల్డ్ హైపోస్టాటిక్ జీన్. ఏదైతే క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా కప్పివేయబడుతుందో దాన్ని ఏమంటారు అంటే ఇన్హిబిట్ జీన్. సో ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఒక ఆకు తీసుకొని ఆకుతోటి ఒక పురుగుని మనం కప్పేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం ఆకుతోటి. సో ఆకు అనేది ఎక్కడ పైన ఉంటుంది, పురుగుని కప్పేసేటువంటి ఆకు పైన ఉంటుంది ఎప్పుడు కూడా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిస్టాటిక్ జీన్. పురుగుని కప్పేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇన్హిబిటింగ్ జీన్ అంటారు. పురుగు ఏంటి, ఇట్ ఈస్ ఇన్హిబిటెడ్ జీన్, కప్పివేయబడినటువంటి జీన్ అన్నమాట. దాన్ని హైపోస్టాటిక్ జీన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆకు ఎప్పుడూ కూడా ఎపిస్టాటిక్ జీన్ అవుతుందో, ఏదైతే మనం కవర్ చేసేస్తున్నామో కనిపించకుండా దాన్ని హైపోస్టాటిక్ జీన్ అంటారు. ఓకే, ఎపిస్టాసిస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డామినెంట్ ఎపిస్టాసిస్, సెకండ్ వన్ ఈజ్ రెసెసివ్ ఎపిస్టాసిస్. So the prevention of the expression of a gene by a dominant non-allelic gene is called dominant epistasis. ఇక్కడ ఏం చెప్తున్నాడు, the prevention of the expression of a gene by a dominant non-allelic gene is called dominant epistasis. ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా డామినెంట్ నాన్ ఎలిలిక్ జీన్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా ప్రివెంట్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డామినెంట్ ఎపిస్టాసిస్. మా పాయింట్ అర్థమైందా? డామినెంట్ నాన్ ఎలిలిక్ జీన్ అనేది ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ అవ్వనివ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. జీన్ యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా ప్రివెంట్ చేసేస్తుంది డామినెంట్ నాన్ ఎలిలిక్ జీన్. దాన్నే డామినెంట్ ఎపిస్టాసిస్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వైట్ అండ్ కలర్ ఫెదర్స్ ఇన్ ఫౌల్స్లో కనిపించేటువంటి వైట్ అండ్ కలర్ ఫెదర్స్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద ప్రివెన్షన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ జీన్ by the recessive non-allelic gene is called recessive epistasis. So ikkada recessive non-allelic gene anedi ikkada character gene yokka character ni express cheyanivakunda prevent chesinattaithe that is called a recessive epistasis. That is called recessive ఎపిస్టాసిస్. ఇక్కడ జన్యువు దాని యొక్క లక్షణాన్ని అది ప్రదర్శింపనివ్వకుండా ప్రివెంట్ చేసేటువంటి రెసెసివ్ నాన్ ఎలిలిక్ జీన్
ఏమంటారు అంటే రెసెసివ్ ఎపిస్టాసిస్ అంటారు. ఎగ్జాంపుల్ కోట్ కలర్ ఇన్ మైస్. నెక్స్ట్ ఈ ఎపిస్టాసిస్ ఈజ్ ఎ నాన్ అల్లెలిక్ జీనిక్ ఇంటరాక్షన్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎపిస్టాసిస్ అనేది దేని కింద వస్తుందని చెప్పుకున్నాం, నాన్ అల్లెలిక్ జీనిక్ ఇంటరాక్షన్ ఆర్ జీన్ ఇంటరాక్షన్లోకి వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇన్ ఎపిస్టాసిస్ ఎ సింగిల్ క్యారెక్టర్ is controlled by the interaction of two or more non-allelic genes. So epistasis lo single character anedi which is controlled by the interaction of two or more non-allelic genes. రెండు లేదా అంతకంటే ఎక్కువ నాన్ అల్లెలిక్ జీన్స్ ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తాయి. ఇట్ ఈజ్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ టూ ఆర్ మోర్ నాన్ అల్లెలిక్ జీన్స్. నెక్స్ట్ హియర్ gene located on one locus interacts with an other gene located in another locus. ఇక్కడ ఏంటి, ఒక లోకస్ మీద ప్రజెంట్ అయినటువంటి జీను వేరొక లోకస్ మీద ప్రజెంట్ అయినటువంటి జీన్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? హియర్ జీన్ లొకేటెడ్ ఆన్ వన్ లోకస్, వన్ ప్లేస్, ఒక ప్లేస్లో ప్రజెంట్ అయినటువంటి జీను వేరొక ప్లేస్లో లొకేట్ అయినటువంటి జీన్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాతే అది దాని యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్. కాబట్టి దీన్ని నాన్ అల్లెలిక్ జీన్ ఇంటరాక్షన్ అంటారు. ఒక దగ్గర ఉండేటువంటి జీను ఇంకొక దగ్గర ఉండేటువంటి జీన్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాతే దాని యొక్క క్యారెక్టర్ని అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ కలర్ ప్యాటర్న్ ఇన్ పౌల్ట్రీ ఈజ్ ఎ కేస్ ఆఫ్ డామినెంట్ ఎపిస్టాసిస్. సో డామినెంట్ ఎపిస్టాసిస్కి మనం ఇన్హెరిటెన్స్ ఆఫ్ కలర్ ప్యాటర్న్ ఇన్ పౌల్ట్రీని బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ inheritance of color pattern in poultry is a dominant epistasis, whereas in white leghorn there are white birds and colored birds. So white leghorns lo white birds unnayi, colored birds kuda unnayi ani cheptunadu, and the colored birds are due to the dominant gene capital C which produces colored pigment. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కలర్డ్ బర్డ్స్ అనేవి ఎలా వస్తున్నాయంట, డామినెంట్ జీ దట్ ఈస్ క్యాపిటల్ సి, డామినెంట్ క్యాపిటల్ సిని కలిగి ఉండటం వల్ల, డామినెంట్ జీన్ క్యాపిటల్ సిని కలిగి ఉండటం వల్ల ఇక్కడ కలర్డ్ బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. విచ్ ప్రొడ్యూసెస్ కలర్డ్ పిగ్మెంట్. సో డామినెంట్ జీన్ క్యాపిటల్ సి ఉంది అంటే ఇక్కడ కలర్డ్ పిగ్మెంట్ని ఆ బర్డ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి అవి కలర్డ్గా ఉంటున్నాయి అన్నమాట. వెన్ దిస్ జీన్ ఈజ్ ఇన్ రెసెసివ్ దట్ ఈస్ స్మాల్ సి, ద బర్డ్ కెనాట్ ప్రొడ్యూస్ కలర్డ్ పిగ్మెంట్ అండ్ ద బర్డ్ ఈజ్ వైట్. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? సో కలర్డ్ బర్డ్స్ ఎప్పుడూ కూడా డామినెంట్ జీన్ దట్ ఈస్ క్యాపిటల్ సిని కలిగి ఉంటాయి. క్యాపిటల్ సి ఉంటేనే అవి కలర్డ్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. క్యాపిటల్ సి ఆల్వేస్ ప్రొడ్యూసెస్ కలర్డ్ పిగ్మెంట్, సో ద బర్డ్స్ ఆర్ కలర్డ్. ఇఫ్ ద జీన్ ఈజ్ రెసెసివ్, ఒకవేళ బర్డ్స్ స్మాల్ సి జీన్ని కలిగి ఉన్నట్టయితే నౌ దట్ జీన్ కెన్ నాట్ ప్రొడ్యూస్ పిగ్మెంట్ అండ్ ద బర్డ్ ఈజ్ వైట్ కలర్. క్యాపిటల్ సి ఉంటే కంపల్సరీగా బర్డ్ కలర్గా ఉంటుంది. అదే స్మాల్ సి ఉంది అంటే bird is white in color. Why? Because it cannot produce colored pigment. Further, the dominant gene capital C is inhibited by another dominant gene that is capital I located in another locus. So ikkada em cheptunnadu, dominant gene capitals though it is capital, though it is a dominant gene that is capital C, దాన్ని కూడా ఇన్హిబిట్ చేసేటువంటి జీను వేరొక ప్లేస్లో అనదర్ లోకస్ మీద
లొకేట్ అయినటువంటి క్యాపిటల్ ఐ జీన్ తోటి ఇంటరాక్ట్ అయినట్టయితే ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ కలర్. వై? బికాస్ క్యాపిటల్ ఐ ఆల్వేస్ ఇన్హిబిట్స్ the colored pigment, so it cannot produce colored pigment when capital I is present along with C. capital I అనేది C తో పాటుగా present అయినట్టయితే అటువంటి బర్డ్ కలర్డ్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి అక్కడ బర్డ్స్ అన్నీ కూడా వైట్గానే ఉంటాయి. యాక్చువల్లీ క్యాపిటల్ సి జీన్ అనేది డామినెంట్ జీను, అక్కడ బర్డ్ కలర్డ్గా ఉండాలి. కానీ ఈ క్యాపిటల్ సిని కూడా కలర్ని ప్రొడ్యూస్ చేయకుండా ఇన్హిబిట్ చేసేటువంటి క్యాపిటల్ ఐ జీన్ ఉన్నట్టయితే అక్కడ బర్డ్ కలర్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి బర్డ్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ ద రెసెసివ్ జీన్ స్మాల్ ఐ కెనాట్ ఇన్హిబిట్ క్యాపిటల్ సి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఐ ప్లేస్లో స్మాల్ ఐ ఉందనుకోండి, అది ఆ బర్డ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కలర్డ్. ఎందుకని? దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి జీన్ క్యాపిటల్ ఐ లేదు. రెసెసివ్ జీన్ ఐ ఉన్నట్టయితే ఇట్ కెన్ ప్రొడ్యూస్ కలర్ పిగ్మెంట్. పాయింట్ అర్థమైందా? క్యాపిటల్ సి ఉన్న క్యాపిటల్ సితో పాటుగా క్యాపిటల్ ఐ ఉంటే బర్డ్ అక్కడ కలర్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకని? దాన్ని ఆ కలర్డ్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేయనివ్వకుండా క్యాపిటల్ ఐ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. అదే క్యాపిటల్ సితో పాటుగా స్మాల్ ఐ ఉన్నట్టయితే, స్మాల్ ఐ అనేది ఇట్ ఈస్ రెసెసివ్ జీన్, ఇట్ కెనాట్ ఇన్హిబిట్ కలర్డ్ పిగ్మెంట్. కాబట్టి ఇక్కడ బర్డ్స్ అన్నీ కూడా కలర్డ్గా ఉంటాయి అని చెప్తున్నాడు. దస్ ద కలర్ ప్యాటర్న్ ఇన్ వైట్ లెగ్ హార్న్ అకర్స్ యాజ్ ఫాలోస్. ఓకే, ఇక్కడ చూడండి. సో క్యాపిటల్ సి ఒకసారి చూడండి అమ్మ ప్యాటర్న్స్. క్యాపిటల్ సి, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ సి ఉన్న దగ్గర క్యాపిటల్ ఐ ఉంటే అవి కలర్డ్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయలేవు. ఎందుకని? ఐ అనేది ఎప్పుడూ కూడా పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయనివ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, క్యాపిటల్ సి ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఐ స్మాల్ ఐ ఉంది. సో క్యాపిటల్ ఐ ఉంది అంటే అగైన్ ఇట్ ఇన్హిబిట్స్ ద కలర్డ్ పిగ్మెంట్. సో ద రిజల్టెంట్స్ ఆర్ వైట్ కలర్డ్. నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ ఐ. సో ఇక్కడ కలర్డ్ పిగ్మెంట్ని ఇన్హిబిట్ చేసేటువంటి క్యాపిటల్ ఐ జీన్ లేదు, ఇక్కడ స్మాల్ ఐలే ఉన్నాయి. కాబట్టి ద బర్డ్స్ ఆర్ కలర్డ్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి స్మాల్ ఐ. అగైన్ ఇక్కడ క్యాపిటల్ సిని ఇన్హిబిట్ చేసేటువంటి జీన్ క్యాపిటల్ ఐలు లేవు, రెసెసివ్ జీన్సే ఉన్నాయి, రెండు స్మాల్ ఐలు. సో ద రిజల్టెంట్ బర్డ్స్ ఆర్ కలర్డ్. ఇక్కడ చూడండి, స్మాల్ సి స్మాల్ ఐ. సో క్యాపిటల్ సి ఉంటేనే కలర్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, స్మాల్ సి అయితే కలర్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయవు. సో బోత్ ఆర్ హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నాయి. సో ద రిజల్టెంట్ బర్డ్స్ ఆర్ వైట్. ఇక్కడ చూడండి, స్మాల్ సి క్యాపిటల్ ఐ. సో కలర్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే క్యాపిటల్ సి ఉండాలి, కానీ ఇక్కడ స్మాల్ సి ఉన్నాయి, ఇవి రెండు క్యాపిటల్ ఐ ఉన్నాయి. సో ద రిజల్టెంట్ బర్డ్స్ ఆర్ వైట్. ఇక్కడ చూడండి, స్మాల్ సి క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. ద రిజల్టెంట్ బర్డ్స్ ఆర్ white. Why? Because here dominancy is not present. Color pigment produce అవ్వాలంటే dominancy ఉండాలి. ఇక్కడ చూడండి, స్మాల్ సి క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. ఇక్కడ కలర్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసే క్యాపిటల్ సి ఉంది, దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి క్యాపిటల్ ఐ ఉంది. సో ద రిజల్టెంట్ బర్డ్స్ ఆర్ వైట్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి కలర్డ్ బర్డ్స్, వీటిని ఇన్హిబిట్ చేసేటువంటి జీన్ క్యాపిటల్ ఐ ఉంది. సో ద రిజల్టెంట్ ఈస్ వైట్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. సో కలర్డ్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వకుండా క్యాపిటల్ ఐ ఇన్హిబిట్ చేస్తుంది. సో ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. సో కమింగ్ టు ద పేరెంట్స్, వైట్ లెగ్ హార్న్స్ when crossed with Plymouth Rock.
సో ఈ వైట్ లెగ్ హార్న్స్ అనేవి ఏంటి అంటే దే ఆర్ జెనెటికలీ కలర్డ్. ఎందుకని ఇక్కడ జెనెటికలీ కలర్డ్ అంటున్నాడు అంటే క్యాపిటల్ సి అనేవి యాక్చువల్గా అవి కలర్ని ఇచ్చేటువంటి జీన్స్, కానీ ఆ కలర్డ్ పిగ్మెంట్ని ఇన్హిబిట్ చేస్తూ ఇక్కడ వైట్ జీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండటం వల్ల ఇవి కలర్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. లేకపోతే దే ఆర్ జెనెటికలీ కలర్డ్ వైట్ లెగ్ హార్న్స్. సో ప్లిమాత్ రాక్ చూసినట్టయితే ఇవి వైట్. వై? బికాస్ హియర్ బోత్ ద జీన్స్ ఆర్ హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నాయి. సో ద రిజల్టెంట్ F1 generation, the resultant offsprings are all white. So capital C, small c, capital I, small I. So capital C ఉంది, దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి జీన్ క్యాపిటల్ ఐ ఉంది. సో ద రిజల్టెంట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్ F1 generation is white colored. So all the F1 individuals are inbreed. F1 ఇండివిజువల్స్ని మనం ఇన్బ్రీడ్ చేసినట్టయితే, సో చూడండి సేమ్ క్యాపిటల్ సి స్మాల్ సి అంటే F1 జనరేషన్లో వచ్చినటువంటి వైట్స్ తోటి క్రాస్ జరిగినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్బ్రీడ్ అంటారు దాన్ని. సో capital C small c, capital I small I, whites crossed with again capital C small c, capital I small I, again white. సో ఇలా క్రాస్ చేసినట్టయితే ద రిజల్టెంట్ గ్యామిట్స్ ఆర్, చూడండి అమ్మా, క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ. ఫస్ట్ క్యాపిటల్ సి తోటి చేద్దాం. క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ, ఇదిగోండి క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ. నెక్స్ట్ క్యాపిటల్ సిని స్మాల్ ఐ తోటి, క్యాపిటల్ సి స్మాల్ ఐ. నెక్స్ట్ స్మాల్ సి తోటి స్మాల్ సి క్యాపిటల్ ఐ, ఇదిగోండి. నెక్స్ట్ స్మాల్ సి స్మాల్ ఐ. సేమ్ ఇక్కడ కూడా అంతే. ద రిజల్టెంట్ గ్యామిట్స్ ఇలా వచ్చాయి. సో ఇలా వచ్చినటువంటి ఈ గ్యామిట్స్ని మనం క్రాస్ చేసినట్టయితే చూడండి, క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ, క్యాపిటల్ సి స్మాల్ ఐ, స్మాల్ సి క్యాపిటల్ ఐ, స్మాల్ సి స్మాల్ ఐ. ఈ గ్యామిట్స్ సేమ్ గ్యామిట్స్ని ఇక్కడ ఫీమేల్స్ తోటి క్రాసింగ్ జరిపినట్టయితే ద రిజల్టెంట్స్ ఆర్, చూడండి, క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఐ, ఇదిగోండి. సో కలర్డ్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వనివ్వకుండా ఇన్హిబిట్ చేసేటువంటి జీన్స్ అనేవి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. నెక్స్ట్ అగైన్ క్యాపిటల్ సి క్యాపిటల్ సి, ఇదిగోండి. నెక్స్ట్ క్యాపిటల్ ఐ స్మాల్ ఐ, ఇదిగోండి. సో కలర్డ్ బర్డ్స్ కలర్డ్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వని ఇన్హిబిట్ చేసేటువంటి క్యాపిటల్ ఐ జీన్ ఉంది కాబట్టి ద రిజల్టెంట్ ఈస్ వైట్. నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ సి, ఇదిగోండి. క్యాపిటల్ ఐ స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఐ, ఇదిగోండి. క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఐ, ద రిజల్టెంట్ ఈస్ వైట్. సో క్యాపిటల్ ఐ ఉంది, క్యాపిటల్ సి ఉండి క్యాపిటల్ ఐ ఉంటే డెఫినెట్గా అక్కడ కలర్డ్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ చేయనివ్వకుండా ఐ అనేది ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ సి, ఇదిగోండి. నెక్స్ట్ క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. సో క్యాపిటల్ సి కలర్డ్ పిగ్మెంట్, దాన్ని ఇన్హిబిట్ చేస్తూ క్యాపిటల్ ఐ, ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. నెక్స్ట్ క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ స్మాల్ ఐ, ఇదిగోండి. క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ ఐ స్మాల్ ఐ, ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. అలాగే క్యాపిటల్ సి క్యాపిటల్ సి స్మాల్ ఐ స్మాల్ ఐ స్మాల్ ఐ కలర్. నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ స్మాల్ ఐ క్యాపిటల్ ఐ, ఇదిగోండి. క్యాపిటల్ ఐ స్మాల్ ఐ, ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. ఇంకా నేను ప్రతిదానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. క్యాపిటల్ సి ఉండే ప్లేస్లో క్యాపిటల్ ఐ ఉంటే అక్కడ వైట్ కలరే వస్తుంది, కలర్డ్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. నెక్స్ట్ క్యాపిటల్ సి స్మాల్ సి, ఇదిగోండి. క్యాపిటల్ సి స్మాల్ సి. నెక్స్ట్ స్మాల్ ఐ స్మాల్ ఐ, ద రిజల్టెంట్ ఈస్ కలర్. ఎందుకని ఇక్కడ క్యాపిటల్ సి ఉంది, దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి క్యాపిటల్ ఐ అనేది ఇక్కడ లేదు, చూడండి. రెండు కూడా స్మాల్ ఐసే ఉన్నాయి. సో ఇక్కడ కలర్డ్ బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి
small c, capital C, small c, capital I, small I, capital I. So the resultants are white. Next, small c, capital C, capital C, small c. Next, capital I, small I. The resultants are white. Next, small c, capital I, small c, capital I, the resultants are white. ఎందుకని ఇక్కడ క్యాపిటల్ సి లేదు, కలర్ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసేవి రెసెసివ్ జీన్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైట్ ఉంటాయి. నెక్స్ట్ క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. ఇదిగోండి స్మాల్ సి, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. Capital C, capital I, small I. The resultants are white. Next, capital C, small I, small I. The resultants are colors. Capital C, small I, small I. The resultants are color. Capital C ni inhibit చేసేటువంటి జీన్ క్యాపిటల్ ఐ లేదు కాబట్టి ఇక్కడ కలర్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ స్మాల్ సి, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ. ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. ఎందుకని కలర్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్స్ ఇక్కడ హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. నెక్స్ట్ స్మాల్ సి, స్మాల్ ఐ, ఇదిగోండి స్మాల్ సి, స్మాల్ ఐ. ద రిజల్టెంట్స్ ఆర్ వైట్. సో F2 జనరేషన్లో 13:3 రేషియోలో ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ 13 వైట్ అయితే 3 colored anamata, colored birds. Next, in Plymouth Rock, the colored bird is due to a dominant gene capital C and white bird is due to a recessive gene small c. So Plymouth Rock lo chusinattaithe colored bird anevi eppudu kuda dominant gene capital C valle avutundi and white bird anedi eppudu kuda it is due to recessive gene that is small c ani cheptunnadu. Here also the capital I gene inhibits the capital C. ikkada kuda capital I gene anedi capital C gene దాని యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా ఇన్హిబిట్ చేస్తుంది క్యాపిటల్ ఐ జీను అని చెప్తున్నాడు. వెన్ వైట్ లెగ్ హార్న్ అండ్ ప్లిమాత్ రాక్ ఆర్ క్రాస్డ్, వైట్ లెగ్ హార్న్స్ ప్లిమాత్ రాక్ క్రాస్ చేసినట్టయితే F1 బర్డ్స్ అన్నీ కూడా వైట్ కలర్లోనే వస్తాయి. వెన్ ద F1 బర్డ్స్ ఆర్ క్రాస్డ్, ఆ F1 బర్డ్స్ని మనం క్రాస్ చేసినట్టయితే F2 జనరేషన్లో అన్నీ కూడా వైట్ అండ్ కలర్డ్ బర్డ్సే అపియర్ అవుతాయి. ఏ రేషియోలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా 13:3 రేషియోలో ప్రొడ్యూస్ అవుతాయి. 13 వైట్ అయితే 3 కలర్డ్ బర్డ్స్. నెక్స్ట్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ కోట్ కలర్ ఇన్ మైస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెసెసివ్ ఎపిస్టాసిస్. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ కోట్ కలర్ ఇన్ మైస్ అనేది రెసెసివ్ ఎపిస్టాసిస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో మనం మైస్ చూసినట్టయితే అందులో మనకి 3 కలర్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి అగౌటీ అంటే గ్రే కలర్ అనమాట, బ్లాక్ కలర్ 2, ఆల్బినో అనేది 3. సో ఆల్బినో అంటే ఏంటి, వైట్ కలర్ని ఆల్బినో అంటారు. సో అగౌటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే బై ద ఇంటరాక్షన్ ఆఫ్ 2 డామినెంట్ జీన్స్ క్యాపిటల్ M అండ్ క్యాపిటల్ A. అగౌటీ అనే బర్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇక్కడ ఏ జీన్స్ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల మనకి ఈ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే డామినెంట్ జీన్ M, డామినెంట్ జీన్ A, ఈ 2 డామినెంట్ జీన్స్ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి బర్డ్స్ అగౌటీ. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్, బ్లాక్ కలర్. ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే బై ద డామినెంట్ జీన్ క్యాపిటల్ M అనేటువంటి డామినెంట్ జీన్ వల్ల ఇక్కడ బ్లాక్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డామినెంట్ జీన్ A ఈజ్ ఇన్హిబిటెడ్ బై ద రెసెసివ్ జీన్ MM. సో ఇక్కడ డామినెంట్ జీన్ A అనేది ఇన్హిబిటెడ్ బై ద రెసెసివ్ జీన్ MM. ఇక్కడ
డామినెంట్ జీన్ ఏ అనేది దాని యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా రెసెసివ్ జీన్ స్మాల్ ఎం అనేది ఇన్హిబిట్ చేస్తుంది. దాని యొక్క జీన్ డామినెంట్ జీన్ దాని లక్షణాన్ని ప్రదర్శించకుండా ఈ స్మాల్ ఎం అనేది రెసెసివ్ జీన్స్ ఇన్హిబిట్ చేస్తున్నాయి అన్నమాట. సో వెన్ క్యాపిటల్ ఏ ఇస్ ప్రెజెంట్ అలాంగ్ విత్ స్మాల్ ఎం, సో క్యాపిటల్ ఏ జీన్ అనేది స్మాల్ ఎం తోటి కలిసి ఉన్నట్టయితే కోట్ కలర్ అనేది ఎప్పుడు కూడా ఆల్బినో అంటున్నాడు, దట్ ఈస్ వైట్. సో ఇంకోటి చూడండి, వెన్ ఎ బ్లాక్ మౌస్ small a, capital M, small a is crossed with an albino mouse, small m, capital A, the F1 mice are agouti. So మనం బ్లాక్ మౌస్ క్యాపిటల్ ఎం స్మాల్ ఏని క్రాసింగ్ జరిపినట్టయితే ఆల్బినో మౌస్ తోటి, దట్ ఈస్ స్మాల్ ఎం క్యాపిటల్ ఏ F1 జనరేషన్లో వచ్చే మైసెస్ అన్నీ కూడా అగౌటీ కలర్లో ఉంటాయి అని చెప్తున్నాడు. When the F1 agouti or crossed, F1 జనరేషన్లో వచ్చినటువంటి అగౌటీని మనం క్రాసింగ్ జరిపినట్టయితే F2 జనరేషన్లో అగౌటీ, బ్లాక్ అండ్ ఆల్బినో అపియర్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:3:4. F1 జనరేషన్లో వచ్చినటువంటి అగౌటీని క్రాస్ చేసినట్టయితే F2 జనరేషన్లో మనకి అగౌటీ కలరు, బ్లాక్ కలరు, ఆల్బినో కలర్ ఈ మూడు కూడా అపియర్ అవుతాయి అని చెప్తున్నాడు. ఏ రేషియోలో? 9:3:4 రేషియోలో అవుతాయి అన్నమాట. సో మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నట్టయితే యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.